మీతో కూడా కలిసి సహవాసం చేయడానికి అందరిలో అత్యల్పుడనైన నాకు దేవుడు ఇచ్చిన ఈ కన్యతను బట్టి అవకాశం బట్టి దేవునికి అంతగా కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన మా ప్రియ భగవంతుడు ఈ దివ్యమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తోత్రాలు సమర్పిస్తున్నాను. కన్యమదాల గ్రామంలో మీ రక్తదానాల ద్వారా రక్షింపబడిన పరిశుద్ధ సంఘమును బట్టి మేము స్తుతిస్తూ జ్ఞానం ద్వారా ఈ వాక్యం నుండి మాకు ఈ వాక్కులు అందించదు. నిలబడిన నేను అశక్తులను బలహీనులను మీ ఆత్మతో నింపి ఈ మాటలు మాకు అందించి ప్రభా రక్షణ పొందిన వారికి, ప్రభా బాప్తిస్మం తీసుకునే వారికి, ఇంకా రక్షింపబడిన వారికి అవసరమైన సంగతులను మీరే మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడి మహిమాత్మక ప్రభావం పొందాలని ముందు జరగబోయే బాప్తిస్మ కార్యక్రమాల్లో కూడా మీ గొప్ప నామను మహిమపరచుకోమని, ప్రభా చేరువచ్చిన ప్రజలను మీరు దీవించమని ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి దైవ గ్రంథంలో నుండి మనం వాక్యం చదువుతున్నాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుతున్నాం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. దేవుని పిల్లలారా, కొత్త సృష్టిని గురించినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడిన మాటలు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన వాక్ ప్రభావం చేత సమస్త సృష్టిని కలుగు చేశారు. తాను సృష్టించిన సృష్టి యావత్తు చాలా అందంగా, చాలా రమ్యంగా, చాలా మనోహరంగా ఉంది. సమస్తము మంచిదన్నట్టు ఆయన చూశారు. ఆయన చేసిన సృష్టి యావత్తు కూడా మంచిగా ఉంది. సమస్తము మంచిగా కనపడింది ఆయన. అలాంటి సృష్టిని మానవుడు అపవిత్రపరిచారు. ప్రభువు నమ్ముకొనక మునుపు లోకంలో జీవిస్తున్నప్పుడు స్వేచ్ఛగా యథేచ్ఛగా చెడ్డ కార్యాలు చేశామని అనిష్టానుసారంగా మనం జీవించాం. ఇప్పుడు చెడ్డ కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తూ ఉన్నాడు. ఆత్మ చేత అడ్డగించబడుతున్నాం మనం. శరీరానికి ఆత్మకు పోరాటం ఉంది. దేనికంటే పోరాటం? శరీరానికి ఆత్మకు పోరాటం. ఒకప్పుడు విచ్చలవిడిగా బూతులు మాట్లాడిన వారు ఇప్పుడు బూతులు మాట్లాడాలంటే భయం అండి. ఎందుకంటే చెడుకు మంచికి పోరాటం జరుగుతుంది, చీకటికి వెలుగుకు పోరాటం జరుగుతూ ఉంది, విశ్వాసికి అవిశ్వాసికి పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటం ఎవరి హృదయాల్లో ఉంటుందో వారు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతారు. పోరాటం లేకపోతే పడిపోతాం, జారిపోతాం, దిగజారిపోతాం. మనం పోరాటం ఉంటుంది. దేనికి? ఆత్మకు, శరీరానికి, విశ్వాసికి అవిశ్వాసికి, చెడుకు మంచికి పోరాటం ఉందండి. చీకటికి వెలుగుకు పోరాటం ఉంది. మనం పోరాడేది ఎవరితో? మనం పోట్లాడేది ఎవరితో? శరీరులతో కాదు, మన బంధువులతో కాదు, మన స్నేహితులతో కాదు. మనం పోరాడేది అంధకార సంబంధులైన దురాత్మ సమూహంతో, అపవాదితో పోరాడుతామండి. విరోధి అయిన అపవాదితో మనం పోరాడుతూ. మనం విరోధితో పోరాడాలి అంటే మనకేం కావాలి? శక్తి కావాలా? శక్తిని మనం పొందుకోవాలా? అప్పుడే మనం పోరాటంలో గెలుపొందుతాం. పోరాటంలో గెలవాలి అంటే
మాట చెప్తున్నాను, మంచి పోరాటము పోరాడి తిని. ఏ పోరాటం అండి? మంచి పోరాటం, చెడ్డ పోరాటం కాదు, తగాదల చెడ్డ పోరాటం. ఏమండి? మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం, విశ్వాస ఆత్మకు సంబంధించిన పోరాటం, వెలుగుకు సంబంధించిన పోరాటం, ఆత్మకు సంబంధించిన పోరాటం నీ జీవితంలో ఉండాలి. అప్పుడే నువ్వు గెలుస్తావు. అపవాదితో పోరాటం, అంధకార శక్తులతో పోరాటం, దురాత్మల సమూహంతో పోరాటం. ఆ పోరాటం నీలో ఉంటే, విశ్వాస సంబంధమైన పోరాటం ఉంటే గెలుపు తథ్యమండి. పౌరన్నాడు, మంచి పోరాటం నేను పోరాడి తిని. ఏం కాపాడుకున్నాడట ఆయన? విశ్వాసమును కాపాడుకుంటున్నాడు. ప్రభువుని నమ్ముకున్న బిడ్డల్లో, కొత్తగా యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వారిలో ఈ పోరాటం ఉంటుంది, నూతన పోరాటం. ఈ పోరాటంలో మీరు గెలవాలి జీవితాంతం వరకు. అప్పుడప్పుడు గెలవడం కాదు, జీవితాంతం వరకు మీరు విజయం పొందేవారుగా ఉండాలని నేను అభిలషిస్తూ ప్రార్థన చేస్తున్నాను. నూతన పోరాటం మీలో ఉంటుంది, ఆత్మీయ ఉంటుంది. ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, ప్రభు సన్నిధికి వెళ్ళు. అంటే శరీరం ఏమంటుంది? ఎందుకులే, చక్కగా నిద్రపో, సీరియల్స్ చూడు, సినిమాలు చూడు, ఇష్టం వచ్చినట్లు జీవించు అని శరీరం అంటుంది. అదే శరీరానికి ఆత్మకు పోరాటం అండి. శరీర ఇచ్ఛలో మనం గెలిచేవారంగా ఉండాలి. మనం ఆత్మలో మనం గెలవాలి అని. ఆత్మలో గెలవాలి అంటే మనకు నూతన శక్తి కావాలి. శక్తి కావాలంటే ఎలా? అపోస్తుల కార్యాల గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం. వాస్తవంగా మనం బలహీనులమైన మనకు బలం కావాలి, శక్తి కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఆనాడు విశ్వాసం ఇచ్చిన వారు మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు వారు శక్తి లేని వారే, ఇప్పుడు శక్తి పొందారు. ఒకప్పుడు బలహీనులుగా ఉన్నవారే, ఇప్పుడు బలవంతులుగా మార్చబడుతున్నారు. దేని వల్ల చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. ఎప్పుడైనా శక్తి పొందేది బలహీనులైన మనం ఎప్పుడు శక్తి పొందుతామంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. వాస్తవంగా మనం బలహీనులుగా ఉన్నాం, మనం ఒప్పుకున్నాం. ప్రార్థనలో మనం ఒప్పుకున్నాం, దేవా నిజంగా నేను బలహీనురాలను ప్రభువా, క్రీస్తు ప్రభువునందు నీ కృప చేత నన్ను బలవంతునిగా మార్చు ప్రభువా. పౌలన్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందు ఉన్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము అన్నాడు. ఆయన కృప ద్వారా మనం బలవంతుడిగా మార్చబడతాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం బలవంతులుగా మార్చబడతామండి. ఐగుప్తు దాసత్వం నుండి విడిపించబడిన ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి శక్తిహీనులుగా మారిపోయారు. చేతులు ఎత్తేస్తున్నారు. ఐగుప్తులో మేము చచ్చిపోయినా బాగుండేది కదా, ఫరో ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఐగుప్తులో సమాధులు లేవనే అని సరుగుతూ గడుగుతూ ఉన్నారు. ఎప్పుడైనా ఆనాడైనా, ఆనాటి ప్రజలైనా, ఇశ్రాయేలీయులకైనా, ఈనాటి ప్రజలమైన మనకైనా కూడా ఎప్పుడు మన ప్రభువైనా యేసుక్రీస్తే. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. దేవుని వాక్యంలో అపోస్తుల కార్యాల గ్రంథమే 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఎప్పుడు పొందుతామట శక్తి? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటాం. ప్రతిదినం మనం ప్రార్థనలో ఎప్పుడైతే పోరాడుతుంటామో నూతన శక్తిని మనం అనుభవిస్తాం. విశ్వాస వీరులుగా, శక్తివంతులుగా, బలమైన క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా మనం రూపుదిద్దుకోవాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నడిపించబడాలి. మరొక మాట, నూతన విశ్వాసులకు, రక్షింపబడిన వారికి తెలియజేసే మాట అంటే యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము
36వ అధ్యాయము 26, 27 రెండు వచనాలు మనం దైవ గ్రంథంలో మనం చదువుతాం. చూడండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రభు నమ్మిన మన హృదయాలు మారిపోతున్నాయి. చూడండి, నూతన హృదయం మీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. పాత హృదయం తీసివేశాడు, ఆయన రిపేర్ చేసేసాడు. పాత స్వభావం, పాత హృదయాన్ని ఆయన తీసివేస్తాడు. గుండెలనే మార్చేవాడు మన దేవుడు. యెహెజ్కేలు గ్రంథంలో అంటున్నాడు ఈ మాట. మరొకసారి చదవండి ఆ మాట. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె నీలో నుండి తీసివేసి ఏమిస్తాడట? నూతన హృదయం ఇస్తాడట, నూతన స్వభావం ఇస్తాడట, రాతి గుండె తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడట. మాంసపు హృదయం వాస్తవమేనండి. రాతి హృదయం, కఠిన హృదయం తీసివేసేవాడు ఆయన. ఒకప్పుడు మనం కఠినాత్ములుగా ఉన్నాం. పాపాన్ని తీసివేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడిన వారం కాదు, కఠినమైన మనస్సు కలిగిన వారు. ఇప్పుడు దేవుడు ఆయన అంగీకరించిన కారణాన మనకి ఏ హృదయం ఇచ్చాడు? ఆయన ఇప్పుడు నూతన హృదయం ఇస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, నూతన స్వభావాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. రాతి గుండెను తీసివేసి ఆయన కఠినమైన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభువును పూజించే హృదయాన్ని ఇస్తున్నాడండి. గర్వించే హృదయాన్ని తీసివేస్తున్నాడు. ఆయన ఇప్పుడు దీన మనస్సు గల హృదయాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. జక్కయ్య ఇంటికి ప్రభువు వచ్చాడు. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువును తన గృహంలోనికి ఆహ్వానించాడు. చూడండి, ప్రభువు వచ్చినప్పుడు అన్యాయస్తుడైన జక్కయ్య, సుంకపు గుంతదారుడైన జక్కయ్య, లంచం తీసుకునే జక్కయ్య, తన హృదయం మారిపోయింది. లంచం తీసుకునే మనస్సు మారిపోయింది, స్వభావం మారిపోయింది, తన హృదయం మారిపోయింది. యేసుక్రీస్తు తన హృదయంలోనికి రాగా ఇప్పుడు ఏ హృదయం వచ్చేసింది? లంచ హృదయం మారిపోయింది, దాతృత్వ హృదయం వచ్చేసింది. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు చెల్లిస్తాను ప్రభు, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను ప్రభు. దాతృత్వ హృదయం తన హృదయంలోకి ప్రవేశించింది. తన హృదయం మారిపోయింది. హృదయాలు మార్పు పొందిన వారికే బాప్తిస్మం అండి, విశ్వసించిన వారికే బాప్తిస్మం అండి, నూతన హృదయం కలగని వారికే బాప్తిస్మం అండి. నూతన హృదయం, నూతన స్వభావం ఆయన ఇచ్చే దేవుడు. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం మరొక మాట మనం చదువుకొని త్వరగా ముగించుకుందాం. 2వ అధ్యాయం 41, 42 వచ్చిన ఆనాడు ఆదిమ విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నవారు, పాపం నుండి విడుదల పొందినవారు ఎక్కడికి వచ్చారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, పేతురు వాక్యం చెప్తున్నాడు, మూర్ఖుడైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందమని పేతురు వాక్యం అందిస్తూ ఉన్నాడు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది చేర్చబడ్డారట? దాదాపు 3,000 మంది ప్రభువును నమ్ముకున్నారు. వారందరికీ బాప్తిస్మం ఎంతసేపు పట్టిందో మనకైతే తెలియదు. కానీ ఒకప్పుడు నాన్నగారు పంచర్ల గ్రామంలో 100 మందికి బాప్తిస్మాలు ఇస్తే 3 గంటలు పైనే పెట్టింది. దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆదిమ సంఘంలో ఆది విశ్వాసుల మధ్య పేతురు ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు. వారందరికీ, విశ్వసించిన వారందరికీ బాప్తిస్మాలు ఇచ్చారు. ప్రభువును నమ్ముకున్నారు. లోకంలో నుండి ప్రత్యేకించబడి దేవుడి పిల్లల సహవాసానికి వస్తున్నారు. వారి సహవాసం మారిపోయింది. పాత సహవాసం మారిపోయింది, లోక సహవాసం మారిపోయింది.
ఇప్పుడు పాత సహవాసం పోయి కొత్త సహవాసం, నూతన సహవాసంలోకి వస్తున్నాం. వారి స్నేహం మారిపోయింది. ఇప్పుడు ఇక మన స్నేహాలు మారాయా? మరి స్నేహాలు మారకుండా, మన బుద్ధి మారకుండా, మన ప్రాచీన స్వభావం మారకుండా బాప్తిస్మం తీసుకుంటానంటే కుదరదు. చెరసాల నుండి విడుదల పొందాడు పేతురు. చెరలో ఉన్నాడు, బందీల మధ్యలో ఉన్నాడు, ఖైదీల మధ్యలో ఉన్నాడు. విడిపించబడిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? ఆయన ప్రార్థన చేసే వారి మధ్యకి వచ్చాడు. ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉన్నారో వారి సహవాసాన్ని కాంక్షించి పేతురు ప్రార్థన చేసేవారి మధ్యకి వచ్చాడు. రక్షించబడిన వారి సహవాసం ఎలా ఉంటుంది? మీరు రక్షించబడ్డారు, ప్రభు సన్నిధిలో నిత్యము దేవుని పిల్లలతో సహవాసం చేస్తూ ఉన్నారు. మునుపు పాప స్నేహం, పాత స్నేహం, లోక స్నేహం చేశాం. కానీ ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆ ఉన్న స్నేహాలు విడిచిపెట్టారా? ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది. దుష్ట సాంగత్యం, చెడ్డ సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది. కాబట్టి నూతన సహవాసానికి ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. రక్షించబడిన వారు, ఇంకా రక్షింపబడిన వారు ఇంకా రక్షణ పొందాలి. రక్షింపబడిన వారు సహవాసంలో నిత్యము ఎడతెగక ఉండాలి, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. చివరిగా మనం ఒకసారి ఆలోచించాం. 2వ కొరింథీ పత్రిక చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందులను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాను. దేహములో ఉన్న దేహము విడిచిన ఎవరికి ఇష్టముగా ఉండాలి? మనం దేవునికి ఇష్టముగా ఉండాలని ఆ అపేక్ష గొప్పదండి. దేవునికి ఇష్టమైన వారుగా, ప్రభువును సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఏ కార్యము చేసినా ప్రేమతో చేయాలి. నూతన కోరిక. ఈ దేహంలో ఉన్న దేహం విడిచిపెట్టినా కూడా దేవునికి ఇష్టరాలుగా ఉండాలి. ఈ నీతి వాక్యం కొరకు ఎలా ఆశపడుతుందో దేవుని పిల్లలైన మీరు వాక్యం కొరకు ఆశపడాలి. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకంలో. ఈ లోకం మనది కాదు, ఈ లోకం స్థిరం కాదు. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామన్న గ్యారెంటీ మనకి లేదు. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. సమయం ఉన్నప్పుడే మనం ప్రభువుని నమ్ముకోవాలా, పాపాన్ని విడిచిపెట్టాలా. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38 వచ్చింది. 2:35 పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది. ఏం పొందాలట? మారు మనస్సు పొందాలి. మనసు మార్చుకోవాలి. ముందు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం అంటే దేవుని యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చడం. ఈ భూమి మీద మానవులంగా దేవుని ఇష్టం ఏదో, దేవుని యొక్క ఆజ్ఞ ఏదో, దేవుని యొక్క సంకల్పం ఏదో అది మనం నెరవేర్చడం బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అంటే ఆయన ఆజ్ఞలను కూడా నెరవేర్చడం, ఆయన విధులను ఆజ్ఞలను పరిపూర్ణంగా మనం నెరవేర్చాలి. పాప క్షమాపణ నిమిత్తం పొందాలా, పాపాలు క్షమించబడే నిమిత్తం పొందాలి, రక్షణ కొరకు పొందాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు. దేని నుండి రక్షణ? పాపము నుండి రక్షణ, శాపము నుండి రక్షణ, ఉగ్రత నుండి రక్షణ, తీర్పు నుండి రక్షణ, నరకాగ్ని గుండ నుండి రక్షణ. గొప్ప రక్షణ అండి, నిత్య రక్షణ. రక్షణ కొరకు బాప్తిస్మం పొందాలి. నికోదేముతో ప్రభు చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించదు. శరీర సంబంధమైన జన్మ శరీరము, తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మ శరీర సంబంధమైన జన్మ. అది ఆత్మ మూలంగా జన్మించాలి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేని నీతో నేను నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకు బాప్తిస్మం పొందాలంటే సంఘ సహవాసంలో చేరడానికి, లోక సహవాసం నుండి విడిపించబడి
ప్రత్యేకంగా విశ్వాసుల సహవాసంలో దేవుని పిల్లల పరిశుద్ధుల సహవాసంలో జీవించడానికి మాత్రమే కాదు, పరిశుద్ధాత్మనే వరం పొందడానికి. ఎప్పుడైతే మనం బలహీనమైన మనం శక్తివంతులుగా ఎప్పుడు మార్చబడతామంటే బాప్తిస్మం పొందినప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తి అనే వరాన్ని మనం పొందుకుంటాం. లోకంలో నుండి ప్రభువులోనికి మార్చబడతామండి. మనం క్రీస్తు ప్రభువును ధరించుకున్న వారు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకున్నారో, ఎవరైతే బాప్తిస్మం పొందారో వారందరూ యేసు ప్రభువును ధరించుకున్న వారే. మరి బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? ఒక్కసారి దైవ గ్రంథం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరమును బాప్తిస్మంలో ఏం జరుగుతుందండి? యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకే మరణించాడు. ఆయన మరణంలో కూడా మనం పాల్పొట్టులు పొందుతున్నాం. ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మరణంలో కూడా మనం పాలుభాగస్తులు పొందుతున్నాం. రెండో విషయం చూడండి, చదవండి. మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు ప్రభు మృతులలో నుండి ఎలా లేపబడినో, సమాధిలో నుండి ఆయన లేచాడు. ఆయన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. మరణంలో పాలు పొందుతున్నాం. ఆయన సమాధిలో పాలు పొందుతున్నాం. ఆయన పునరుత్థానంలో కూడా మనం పాలు పొందుతున్నాం అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభుత్వం మరణించడం, చనిపోవడం అంటే పాపాల విషయంలో చనిపోవడం. ఇంకా పాపం ఇక జ్ఞాపకం చేసుకొని అన్నాడు ఆయన. మీ పాపాలకి జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నమ్ముకున్న వారు, యేసు ప్రభు నమ్ముకున్న వారి విషయంలో ప్రభు వాగ్దానం చేస్తున్నాం, మీ పాపాలను నేను జ్ఞాపకము చేస్తున్నాను. పాపాల విషయంలో మనం చనిపోతాం. ఇంకా సమాధి అంటే పాత జీవితాన్ని, పాప జీవితాన్ని సమాధి చేస్తున్నాం మనం. ప్రభు ఎలాగ సమాధి చేయబడ్డాడు మన వరకు, మనం కూడా పాప జీవితాన్ని ఏం చేస్తున్నాం? సమాధి చేసేస్తున్నాం. ఇంకా లేపబడడం అంటే, పునరుత్థానం అంటే నూతన జీవం పొందిన వారమై, నూతన జన్మ అనుభవం పొందిన వారమై, నూతన జీవం కలిగి ప్రభు కొరకు ఈ లోకంలో జీవితాంతం వరకు ఆయన కొరకు జీవించడానికి లేపబడుతున్నాం. ఎవరు పొందాలి మరి బాప్తిస్మం? ఎవరు బాప్తిస్మం తీసుకున్నారు? వాక్యం విన్నవారు, విశ్వసించిన వారు, మారు మనసు పొందిన వారు, పాపాలు ఒప్పుకున్న వారు మాత్రమే. దేవా, నేను ఘోర పాపాత్మురాలను, మనోవాక్కాయ కర్మలందు నేను నీచుడను ప్రభువా, పాపాత్ముడనయ్యా అని ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు, ప్రభు పాపాల దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును ఆయన గురించి మరి విన్నవారు, విశ్వసించిన వారికి బాప్తిస్మం ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఎలా బాప్తిస్మం పొందాడు? యోర్దాను నదిలోనికి వెళ్ళాడు. యోహాను చేత బాప్తిస్మము నీళ్ళలో నుండి పట్టుకొచ్చాడట. నీళ్ళలో బాప్తిస్మం, భార్య నీళ్ళలో మనం బాప్తిస్మాలు ఇవ్వాలి. ఎప్పుడు పొందాలి? ఎప్పుడు బాప్తిస్మం పొందాలి? ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను పాపాత్మురాలని పాపం గురించి పశ్చాత్తాపడి యేసు ప్రభు నామాన్ని అంగీకరించిన వారికి కొత్త జన్మ అనుభవం పొందలేకమై బాప్తిస్మం ఇస్తారు. మరి బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారమ్మా? పేర్లు ఇస్తారా? మీరంతా ప్రభువుని నమ్ముకున్నారని ముందు పెట్టుకొచ్చారు.